ఈ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేద్దామని చెప్పి ఆ గిఫ్ట్ లో బాంబు తీసుకొచ్చారు కదయ్యా, ఆ బాంబు ఏమైనట్లు? ఆ బాంబు పేలకపోతే మీ పగ తీరకపోతే ఎలాగయ్యా? ఒరే పానకాలు, నీకు మూత్రం ఆగదు ఆత్రం ఆగదేంట్రా? అది కాదయ్యా, ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తానని చెప్పి బేరాలు పలికారు. అవునరా, ఫ్యామిలీని చంపుతాను. ఇప్పుడు ఎలా చంపుతారయ్యా? నేను ఇప్పటికిప్పుడే మారిపోయి గిఫ్ట్ ఇస్తే నమ్మరని నాకు డౌట్ వచ్చి ఆ గిఫ్ట్ లో బాంబు పెట్టలేదురా. మరి ఎలాగయ్యా? ఆ బాంబు ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఆల్రెడీ ఒక పగడ్బందీ ప్లాన్ వేశాన్రా. ఆ బాంబు రావాల్సిన టైంలో వస్తుంది, పేలాల్సిన టైంలో పేలుతుంది. మా పెదనాన్న ఫ్యామిలీ మొత్తం గాలి బూడిద మసైపోయి చచ్చిపోతారు. ఇది కన్ఫర్మ్. అదేనయ్యా, అదే ఎప్పుడు ఎలా బాంబు పేలుతుంది? నో, అది ఎవ్వరికీ తెలియనివ్వను రోయ్. వాళ్ళ చావుని ఇవాళ ఎవ్వరూ తప్పించలేరు. నా పగ చల్లారే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అయ్యా, నిన్నటి వరకు మీరు కమెడియన్ అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు పెద్ద సైకో విలనని ఇప్పుడు అర్థమైందయ్యా. రేయ్, నా కొడుకుని జైల్లో పెట్టించి వీళ్ళు పండగ చేసుకుంటుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను రా? ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మా, నీకొక విషయం చెప్పాలి. అంత సీరియస్ విషయమా? ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు? నువ్వే కదమ్మా జాగ్రత్తగా ఉండాలని చెప్పావు. సరే, ఏమైందో చెప్పు. ఏం లేదమ్మా, బావా అత్తయ్య మొబైల్ ని తన ఫ్రెండ్కి ఇస్తూ రిపేర్ చేయించమని చెప్పాడు. ఇందులో అంత పెద్ద రహస్యం ఏముంది? వదిన మొబైల్ చెడిపోయి ఉంటుంది, అది రిపేర్ చేయించమని వాడి ఫ్రెండ్కి ఇచ్చాడేమో. నేను అలాగే అనుకున్నానమ్మా, కానీ ఆ మొబైల్ ని తన ఫ్రెండ్కి ఇచ్చిన తర్వాత అందులో బావా లైఫ్ మ్యాటర్ ఉందని చెప్పాడమ్మా. అత్తయ్య మొబైల్లో బావ లైఫ్ మ్యాటర్ ఏముందని ఎందుకలా చెప్పాడు? అది ఏంటో కనుక్కోవాలమ్మా. ఏమిందమ్మా అలా చూస్తున్నావు? సహస్రా, ఇప్పటికే మనకి చాలా తలనొప్పులున్నాయి, అవి సరిపోవా? ఏమిందమ్మా, బావల ఎందుకన్నాడో తెలుసుకోకపోతే ఎలా? వాడెందుకు అలా అన్నాడని నువ్వు విహారిని ఫాలో చేస్తావు. ఆ విషయం విహారి గ్రహించాడంటే నీ మీద ఖచ్చితంగా డౌట్ వస్తుంది. అలా డౌట్ వచ్చే కదా మొన్న నీ పెళ్లి గురించి, నువ్వు ఆడిన నాటకం గురించి మొత్తం తెలుసుకున్నాడు. అది కాదమ్మా, బావల మాట్లాడేసరికి. నువ్వేం మాట్లాడుకో, నేను చెప్పింది మాత్రమే విను. నువ్వు చేసిన పనులతో ఇప్పటికే విహారికి కొన్ని నిజాలు తెలిసి నీ మీద కోపంగా ఉన్నాడు. ఇప్పుడు వెళ్లి మళ్లీ వాణ్ణి కదిపితే ఐవీఎఫ్ గురించి కూడా వాడు ఆరా తీస్తాడు. అప్పుడు అన్ని నిజాలు బయటపడతాయి. నీ బతుకుని నువ్వే నీ చేత్తో నాశనం చేసుకునే దానివవుతావు. అది కాదమ్మా, బావకు అనుమానం రాకుండా నేనే ఏమైనా. వద్దే తల్లి, నువ్వు కామ్గా ఉండు. ఇప్పుడు మన ఇద్దరి ఎజెండా, మన ఇద్దరి ప్లాను లక్ష్మిని బాగా చూసుకోవడమే. అదే పనిలో ఉందాం. నువ్వు అనవసరంగా లేనిపోని డౌట్లతో కోరి కొరివిని తెచ్చుకోవద్దు. విహారికి అనుమానం వచ్చేలా నువ్వేం చేసినా నీ తాట నేను తీస్తాను. నువ్వు కామ్గా ఇంట్లో కూర్చుని ప్రెగ్నెంట్ లాగా నటించు, అంతేగాని ఎక్స్ట్రాల్ చేయకు. అర్థమైందా? సరే, పద. అందరి దగ్గర ఆడినట్టు నా దగ్గర డ్రామాలు ఆడుకో. నిజం చెప్పు, ఎందుకొచ్చావు నా పెళ్లికి? మీ అందరినీ మూకుమ్మడిగా చంపేద్దామని వచ్చాను. నువ్వెందుకొచ్చావో నాకు బాగా తెలుసు. ఏదో రివెంజ్ ప్లాన్ చేసుకుని వచ్చావు. అయ్యో, అవుతున్న నా చెల్లెలి పెళ్లిని నేను ఎలా నాశనం చేస్తానమ్మా? నీ యాక్టింగ్ నా దగ్గర కాదు. నువ్వు నా పెళ్లి చెడగొట్టాలని చూస్తే జైల్లో ఉన్న నీ కొడుకుని నేను లేపేస్తాను. జైల్లో ఉన్నవాణ్ణి ఎలా చంపుతావు? ఎలాగైనా చంపుతాను. జైల్లో ఉన్నా, అండర్ గ్రౌండ్ లో ఉన్నా, ఎక్కడున్నా సరే
నువ్వు నా పెళ్లి నాపితే నీ కొడుకు నీకు లేనట్టే. అమ్మ చెల్లెమ్మ, నీ పెళ్లిని నేను ఆపాలనుకోవట్లేదమ్మా. ఒకవేళ అనుకుంటే ఆ ప్లాన్ విరమించుకో. ఎందుకంటే నాకు ఈ పెళ్లి చాలా ముఖ్యం. మొన్నటిదాకా అసలు పెళ్లి చేసుకోను అని భీష్మించుకుని కూర్చున్న అంబికమ్మ ఇప్పుడు ఈ పెళ్లి ఇంపార్టెంట్ అంటుందేంటి? ఈ పెళ్లి వెనక అంబికమ్మ ప్లాన్ ఏదో ఉంది. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వింకా ఏమైనా చెయ్యాలని చూస్తే నిన్ను అన్నయ్యని కూడా చూడను. నీకంత టైం ఎందుకు ఇస్తాను చెల్లెమ్మా? ఈ పెళ్లి తర్వాత నిన్ను నీ ఫ్యామిలీని గాలిలో కలిపేస్తాను. ఆ తర్వాత నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నువ్వు నిజంగా నా పెళ్లి చూసి వెళ్లాలని వస్తే పర్లేదు. మరో ఆలోచన ఉంటే నా గురించి నీకు బాగా తెలుసు. అయ్యో చెల్లెమ్మా, నీ పెళ్లి నా కళ్ళారా చూడాలని వచ్చానమ్మా, అంతే. సరే, నిన్ను చూస్తూనే ఉంటాను. వీళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. ఈ రోజు దగ్గరుండి మీ చావుని చూడ్డానికే వచ్చాను. నా ప్లాన్ ఏంటో తెలుసుకునే లోపు మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మీరందరూ కట్టుకుని పోతే ఊళ్ళో ఉన్న మీ ఆస్తులు, ఇక్కడున్న ఆస్తులు అన్నీ నేను స్వాధీనం చేసుకుని కోట్లకి అధిపతినవుతాను.